श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 साई
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం నిన్నటి తరువాయి. గురువు ఆజ్ఞేయ ప్రమాణమని తలిచే అతని కోమల అంతఃకరణంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తులయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాటేవాడకు వెళ్లి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించిత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞా పరిపాలనే వీరుల లక్షణమును తలచి మనసును దృఢం చేసుకుని కత్తిని చేతపట్టుకున్నాడు. దీక్షితు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. మరి అతనికి ఇలాంటి సందర్భంలో చేతులు ఎలా వస్తాయి? గురువాజ్ఞా పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు.
కానీ గుండె దడదడలాడింది. శరీరం చెమటలు పట్టింది. కాయా వాచ మనసా శబ్ద ప్రాహారమే తెలియనివాడు శస్త్ర ప్రాహారం చేయటమా? ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికి వేరు గతి లేదు. పైగా వారి పూర్వ పుణ్యకర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞా పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞా ఉల్లంఘనం మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక క్షణమైనా ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయటంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు, కొమ్ములు లేని నరపశువు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభాశుభాలు, ఇప్పుడు తర్వాత అన్నవి అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షిత్ ఒక చేతితో పంచి నడుముకు బాగా బిగించి, రెండో చేతితో కత్తిని పుచ్చుకుని చొక్కాను చేతిపైకి జరుపుకుంటూ మేక వద్దకొచ్చాడు. ఇదేం విచిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసల్మాను మాంసాహారి అయిన ఫకీర్ బాబా మేకను చంపడానికి వెనకాడి కత్తిని పట్టుకున్నప్పుడు కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగానూ, కుసుమాల కంటే కోమలంగానూ ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షిత్ కత్తి పట్టుకున్న చేయిని పైకి లేవనెత్తి, బాబా ఒక్కసారి చెప్పండి, దీనిని చంపేనా అని అడిగాడు. శస్త్రధారణ ఆర్తులను రక్షించడానికి కదా. ఆ శస్త్రంతో నిరపరాధ మేకను చంపడమా? గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చేయి వెనకకి గాని ముందుకు సాగడం లేదు. ఇంకా చూస్తున్నవి చంపేసేయి అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షిత్ ఆవేశంగా దెబ్బ కొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రాప్తించింది. ఇప్పుడు కాక తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయి మాత, వద్దులేరా, ఊరుకో. బ్రాహ్మణుడవి ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షిత్ కత్తిని పడవేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాకా కత్తి పడేసి ఏమన్నాడు వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువు ఆజ్ఞా పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం. సుఖమైనా కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళలో నింపుకుని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం, అహర్నిశలు మీ ఆజ్ఞా కింకరులమై ఉండటం. హింస అహింస మేమెరుగం. మమ్ము తరింపజేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించం. ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తాలను ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులై నష్టపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం జీవుని అధఃపతనం. గురువాజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ. మనసు గురు చరణాలలో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేం మంచి చెడు ఎరగం. స్వార్థం పరమార్థం ఎరుగం. ఒక గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు. అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను ఆలోచించం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలను సైతం వెచ్చించైనా గురు వచనాలను పాటిస్తామని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంగా కఠినంగా కాగా కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మణుడి కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మడానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురువచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాలయందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చింత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే గనక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయము ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. గురువు యొక్క మనోభిష్టాన్ని తెలుసుకుని వారి ఆజ్ఞ కోసం ఆగక
వారు చెప్పకముందే దానిని వెంటనే పాటించడం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా అక్షరం అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యుడు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తానంటూ జాప్యం చేస్తూ అడుగడుగునా పొరపాటు చేయడం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురుచరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్త బంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా, వారి మనసులను నిశ్చలంగా మారుస్తారు. నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురు యొక్క అనుగ్రహానికి ఏం ఆలస్యం? గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించడంలో తత్పరులై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతర మనసులలో డాంబికం. తర్వాత బాబా కాకాతో, ఈ నీళ్ళ డబ్బా పట్టుకో, నేనిప్పుడు హలాల్ చేసి దీనికి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తకియా ఉంది. ఫకీర్ బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. ఆ మేకను తకియాలో వధించడానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడి నుండి తీసుకుని వెడుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావడం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురును శరణుచ్చిన వారు సద్గురు స్వరూపులైపోతారు. సైంధవం సాగరంలోనికి స్నానానికి వెడితే అది మరలా బయటకు రాగలదా? ఈ జగత్తులో సుఖదుఖాలను అనుభవించే భోక్త జీవుడు. ప్రపంచంలోని సుఖదుఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్షప్రదాత ఒక్క సద్గురువే. వారు ఆత్మైక్యతకు నిధి. సద్గురువు హృదయంలో దయగలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమాడ్ పంత్ సాయి చరణాలకు శరణుదొచ్చి శరీరాభిమానాన్ని వదిలివేసి, బాబా నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తరువాతి 2 అధ్యాయాలలో పరిహాసాలతో సాయి మహారాజ్ తయారు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గ్రహించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకం. అర్థం చేసుకున్న భక్తులు పరమ సుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురుభక్తి లీలా దర్శనమను 23వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 24వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో, హాస్యాలతో కూడా ఎలా బోధించారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెప్తానని అనటం అహంకారము. గురుచరణాల్లో నిరహంకారము ఉండాలి. నిరంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు, మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజ్ యొక్క ఆరాధన స్వార్థానికి, పరమార్థానికి సాధనము. అంతేకాక స్వస్వరూపాను సంధానానికి సహాయపడుతుంది. దానివల్ల మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించదలిచేవారు ఈ కథల యందు శ్రద్ధ ఉండాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితము సార్థకమవుతుందని శ్రవణంలో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలగిపోతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే
తెలియజేస్తారు. స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలను నా యథాశక్తి చెప్తాను. జనులు అంధులు అం- జనులు అంధులు కారు, రాత్రివేళ చూడలేని వారు కాదు, కళ్ళు ఉండి జనులు గుడ్డివారు, కేవలం శరీరం దాతోత్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీన్ని విస్మరించలేము. అందువల్ల చేతులు జోడించి ఒక్క క్షణము ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికము. వారు పరిహాసంతో నిండి కూడా అందరికీ హితకరమైన బోధను చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు, కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఎవరికి పరిహాసం ఇష్టముండదు. ఈ పరిహాసము పరమ ఇష్టము, పైగా అభినయంతో కూడిందైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపజేస్తుంది. అభినయాలతో, మందహాసవదనంతో, నయన నయన విలాసాలతో, హాస్యరసంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేము. ఇప్పుడు పరిహాసంతో నుండి పరమార్థాన్ని ఉత్తనం చేసే ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చిన ఈ అభినవమైన నా అనుభవ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి. షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి ప్రక్కన కూరగాయల దాసులుంటాయి. చూచే నూనె తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకొని వారి ప్రక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చొని వారి పాద సంవాహనం చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళీ జనము కిక్కిరిసి వచ్చారు. పైగా ఆదివారపు సంత, చాలా మంది జనము చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడమ ప్రక్క, వామనరావు కుడివైపు, శ్రీమంతుడైన బూటి తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని అన్నారు. ఎక్కడివి అని నవ్వారు. అలా అని కోటు చేతిని వ్రేలితో తాకగా కోటి చేతి మడతలలోని గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమ మోచేయి చాచి చూద్దును కదా. టప్ టప్ మని వేసిన శనగ్గింజలు క్రిందకి రాలాయి. వానిని భక్తులు ఏరటం చూచాను. అలా ఏరి పోగు చేసినవి 25 శనగ్గింజల దాకా ఉన్నాయి. ఈ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. అది ఎలా జరిగింది? తర్కం పైన తర్కము. శనగ్గింజలు కోట్లోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటు మడత ఎంత, దానిలో ఈ గింజలు ఎలా ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియదు. నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్తనమైంది? ఎంతోసేపటి నుండో సేవ చేస్తుంటే అది రాలేదే, అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగ్గింజలు అక్కడికి వచ్చాయి, కోటు మడతల్లో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. పద్ధతులు అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రము. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కనివిని ఎరగను. ఇతనికి తాను ఒక్కడే కమ్మగా తినే దురలవాటు ఉంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒక్కడే తినటం మంచిది కాదు.
అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యము. ఇంకా ఆశ్చర్యం ఎందుకు అని అన్నారు. ఎవరికీ పెట్టకుండా తినడం నేనెరగను. కనుక నాకు ఈ దురలవాటు అంటగట్టినా నాకిది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు నేను షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నదెప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలను విని ఏమన్నారో వినండి. దగ్గరుండే వారికి ఇస్తావు. ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు, పంచప్రాణాలకు, వైశ్వపర దేవాజ్ఞకి అర్పించకుండా అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆహారం మహాదోషపూరితము. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ దీన్ని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయభోగాలకు బాగా అలవాటు పడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేరు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునే వారికి పరమార్థము దాసోహం ఉంటుంది. యదా పంచన తిష్టంతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నెపంతో మనసు దృఢపరిచాడు. శబ్ద స్పర్శ బోధప్రదము. మనసు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటము కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురాభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. కామము, క్రోధము, అభిమానము ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామ, క్రోధ, అభిమానాలనే విషం వంటి మూడింటి తరంగాలను గోవిందుడు నశింపచేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా అవి నా రూపాన్ని పొందుతాయి, నా పాదాల యందే విశ్రమిస్తాయి. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మలమై మనస్సు, వృత్తి శూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్నవారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావము బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. ఈ విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలు తగనవా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది. సేవించదగని విషయాలపై మనసు అసహ్యం కలుగుతుంది. ఈ నియమాలన్నీ వేదాల్లో ఉన్నాయి. వీని ప్రకారము విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాలు ఆలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానము మొలకలెత్తుతుంది. శుద్ధ జ్ఞానము అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనము విడిపోతుంది.
అప్పుడు ఈ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మం అనే భావంలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ శరీరము క్షణభంగరమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపచేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలపైన పంచమ పురుషార్థము భక్తి యోగము. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. గురు సేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. వారికే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూచేవారు మొత్తం భాగవతంలో భగవంతుణ్ణి చూడలేరు. రామాయణమంతా చదివిన రామునికి సీత ఏమవుతుందో తెలియదు. ద్వైత భావాన్ని వదిలి గురువు, భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి. పవిత్రమైన గురు సేవ లభిస్తే విషయ వాసనలు నిర్మూలనమవుతాయి. అంతఃకరణము పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు హస్తలాఘవం. ఇంతకంటే విలక్షణమైన లీలలను కూడా చూపించడానికి వారికి ఎంతో సమయం పట్టదు. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడివాడు ఎముకతో మంత్రదండాన్ని త్రిప్పుతూ కోరిన వస్తువును బయటికి తీస్తాడు. అలౌకిక గారడి అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైంది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనన్ని శనగపప్పులను సృష్టిస్తారు. ఈ కథలోని సారం ఏమిటని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణ ఇస్తే ఇది బాగా గుర్తు ఉండి ఇచ్చి పుచ్చుకునే లావాదేవీలలో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుంటాయి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి, ముక్తి, పరమప్రాప్తి లభిస్తాయి. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తూ ఉంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకొని పోతాయి. ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తుకు రాదు, కానీ తిరుగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అట్లే ఈ శనగలీల చెప్తూ ఉంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది. ఒకసారి బలరాముడు, కృష్ణుడు, సుధాముడు గురువు ఆశ్రమంలో సేవ చేస్తూ ఉండగా కర్రలను తేవడానికి బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి పంపారు. గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి వెళ్ళారు. వారి వెనుక సుధాముని కూడా పంపారు. తరువాత గురుపత్ని సుధామునికి శనగలను ఇచ్చి అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీనిని ముగ్గురు తినండని ఆజ్ఞాపించింది. తరువాత అడవిలో కృష్ణుడు అన్న దాహం వేస్తూ ఉంది అని అంటే సుధాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పరగడుపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కానీ ఈ శనగలను తినమని చెప్పలేదు. కృష్ణుడు సుధాముని ఒడిలో విశ్రమించాడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుధాముడు శనగలను తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా ఇక్కడ ఏముంది తినడానికి? చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి. విష్ణు సహస్ర నామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. సుధాముని ఈ మాటలను విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ
నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటూ ఉండగా ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినడానికి మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమయ్యింది. అన్నా, ఇది ఒట్టి స్వప్నమే. నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండటం వలన ఏమి తింటున్నావని అడిగాను అని అన్నాడు. పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాడు. ఆ దోషం మాత్రం సాధారణమైనదా? అతడు పరమ దారిద్రానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికి పెట్టక ఒక్కరే తినేవారు. దీనిని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మకు సకుడైన సుధాముని వంటి భక్తునికి నియమంలో కించెత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు. తరువాత అతనే భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్న చిత్తుడై అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చి సంతుష్టుణ్ణి చేశాడు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెప్తాను. అది మొదట వినోదాన్ని, ఆనందాన్ని కలిగించి చివర జ్ఞానాన్ని కలిగించే విషయం. ఒకరికి పరమార్థ బోధ ఇష్టం, మరొకరికి తర్కం, యుక్తివాదం, మరొకరికి పరిహాస వినోదం ఇష్టం. అలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బారులో తగువు పడింది. అది ఎవరిని అఘోరపరచకుండానే తొలగింపబడింది. ఈ కథ కూడా రసభరితమైనది. శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ భక్తులు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. దామోదర్ ఘనశ్యామ్ అన్న భక్తుని ఉపనామం బాపరే. వాడుకలోనున్న పేరు అన్న చించనీకరు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు మొదటి స్వభావంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు, సాత్వికుడు. కానీ గుళ్ళతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లు ఉండేవాడు. పనులన్నీ త్వరగా జరగాలి. అరువు మాటే లేదు. ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో గాని అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతూ ఉండేవాడు. కానీ అతను నిష్కపట స్వభావం కలవాడు. అందుకే బాబాకు ప్రియుడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరుగునట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించినా బాబా భక్తులలో పోట్లాటను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చజెప్తూ ఉండేవారు. భక్తుల్లో ఒకరు బాబా నడుము పట్టేవారు, ఒకరు వారి పాదాలు పట్టేవారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. బాబా ఊర్ధ రేతస్సు పరిశుద్ధ ఆచారాలను కలబాల బ్రహ్మచారి. స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పట్టుతున్నాడు. కుడివైపు పరిస్థితిని స్వస్థ చిత్తులై వినండి. అక్కడ బాబా యందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మా అని అనేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కోజలగి. ఆమెకు సాయి పాదాల యందు అనుపమానమైన ప్రేమ. అన్న వయసు 50 దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళింది. ఆ ఉభయులకు తగాద వచ్చింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి విధవరాలు. ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతూ ఉంది. ఆమె మనసు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన 2 చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చేయసాగింది. వెనుక నుండి ముందు పొట్ట వరకు 2 చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికే బాధ లేదా అన్నట్లున్నారు. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ప్రేమతోనే చేస్తున్నా చూసేవారికి దయ కలిగింది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని, వారు అనంతరం తమ స్మరణలో ఉండాలని వారి నుండి సాయి నిష్కల్మషమైన ప్రేమను తీసుకొని
ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సత్సంగం లభించడానికి మన తపోశక్తి ఏపాటిది. కానీ దీనవస్తులుడైన సాయి తమ భక్తులను ఎప్పుడు ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది. దానితో బాబా కిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆ సేవ విచిత్రమైనది. అన్న ముందుకు వంగి ఉన్న కదలక స్థిరంగా ఉన్నాడు. వేణుబాయి సేవ యందు లీనమై ఉండడం వలన ఆమె ముఖం క్రిందకు పైకి కదులుతూ ఉంది. అప్పుడు ఏమైంది? ఆమె సాయి సేవ సుఖంలో బాబా పొట్టను పిండేస్తూ ఉండగా గబుక్కున ఆమె ముఖం అన్న ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె ఆ అవకాశాన్ని తీసుకుని ఈ చపలుడైన అన్న నన్ను ముద్దుమని కోరుతున్నాడు. ఇదేమిటి అన్న, తల నెరిసిపోయినా నీకు సిగ్గులేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నమ్మ అనేసరికి అన్న తన చొక్కా చేతిని మర్చుకున్నాడు. నేను ముసలివాణ్ణి, నేను పిచ్చివాణ్ణా, నేనేమైనా అంత మూర్ఖుణ్ణా? నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగువుకు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారిద్దరి యందు ప్రేమ. వారిద్దరి తగువును చూసి వారిని శాంతింపజేయడానికి ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా, అరే అన్న, ఊరికే ఎందుకు గొడవ పడుతున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముందో అర్థం కావటం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరు చల్లబడ్డారు. ఆ హాస్య రసవాణి అక్కడికి అయిపోయింది. అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఉప్పొంగింది. ఆ పరిహాసం అందరికీ నచ్చింది. చూడ్డానికి ఇది చిన్న కథే. దీనిలోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మాధుర్యాన్ని గ్రహించగలరు. ఆ పరిస్థితిలో వారిద్దరు ఎలా శాంతింపజేశారు అన్నది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండి ఉంటే వారికి అలా కోపం వచ్చేది కాదు, తగువు పుట్టేది కాదు. కొరడాతో కొడితే నవ్వటం, పూలతో కొడితే ఏడవటం అనేది మనోతరంగాల బట్టి ఉంటుంది. ఈ అనుభవం ఎవరికి లేదు, ఇది ఎవరికి తెలియదు. బాబా సమయోచితంగా చెప్పిన మాటలోని విశేష జ్ఞానాన్ని శ్రోతలు గ్రహించి శాంతంగా ఉంటారు. ఇలాగే ఒకసారి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా పరమ భక్తులకు బాధ, దయ, చింత కలిగాయి. ఓ తల్లి, ఇదేమి మర్దించటం, దయ చూపించు, బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు. ఆ మాటలు చెవిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి చేతిలోనికి సటకా తీసుకుని నేలపై కొట్టారు. వారి కోపం తీవ్ర రూపాన్ని దాల్చింది. వారి కళ్ళు నిప్పు కణాల వల అయ్యాయి. అటువంటి పరిస్థితిలో వారి ఎదుట ఎవరు నిలబడగలరు? పిల్లి కళ్ళు చీకటిలో మెరిసేలా బాబా కళ్ళు పగలు మెరవసాగాయి. ఆ కళ్ళలోని జ్వాలలు సృష్టిని తగలబెట్టేస్తాయా అన్నట్లు ఉన్నాయి. సటకా చివరి భాగాన్ని చేత్తో పట్టుకుని తమ పొట్ట లోపలికి గుచ్చి మరోవైపు కొసను ఎదుటనున్న స్తంభానికి ఆంచి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. సుమారు 2.5 అడుగుల పొడవు ఉన్న ఆ సటకా మొత్తం బాబా కడుపు లోపలికి పోయి క్షణంలో పొట్ట పగిలిపోయి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది. స్థిరంగా ఉన్న స్తంభం ఏం కదులుతుంది? బాబాయే దానికి దగ్గరగా జరిగి స్తంభానికి పొట్టను గట్టిగా అదిమి పెట్టారు. చూచేవారు భయభీతులయ్యారు. ఇక పొట్ట పగిలిపోతుందని తలచివారు, ఇది ఎక్కటి దుర్భరమైన కష్టం వచ్చి పడింది బాబు అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు ఈ అనర్థం తొలగేది ఎలా? భక్తుల ఆధీనంలో ఉండటం బాబా వ్రతం. ఆ పిన్ని కొరకు ఇంత కష్టం సహించాలా అని భక్తులు బాధపడ్డారు. ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు.
బాబాకు బాధ కలగకూడదని బాధతో భక్తులు ప్రేమతో పిన్నమ్మకు తెలిపినందుకు దాని పరిణామం ఇలా కావాలా అని బాధపడ్డారు. దేవునికి కరుణ కలిగింది. సాయిబాబా శాంతించారు. భయంకరమైన ఆ చర్య ఆ చర్య చర్యను చూసి వచ్చి చర్యను మాని వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు బాబా యొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకుని అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదు అని బాగా లెంపలు వేసుకున్నారు. అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి, ఎవరి దారికి అడ్డుపోకూడదు అని నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు, స్వయం సామర్థ్యవంతులు, అనుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసేవారి గుణాలు అపగుణాలు వారికి తెలుసు, మనకెందుకు అని అనుకున్నారు. బాబాకు ఒకరి సేవ సుఖంగా ఉంటుంది, మరొకరి సేవ కటువుగా మొరటుగా ఉంటుందని మన బుద్ధి వికారాలను అనుసరించి అనుకోవడమే గాని నిజమైన దానిని గ్రహించలేం. ఇప్పుడు ఈ వినోదం, ఈ పరిహాసంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుంటారు. సాయి కథారసంలోని ఆనంద మకరందాన్ని భక్తులు సేవిస్తారు. హేమట్ సాయి చరణాలలో లీనమవుతాడు. తరువాతి అధ్యాయంలో ఇంతకంటేనూ గంభీరమైన కథను సాయి దయామయులు భక్త దామోదరుని కోరిక తీర్చుతారు. అది కూడా గొప్ప చమత్కారం. దామోదరు ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే అతనిని తమ వద్దకు రప్పించుకుని అతని బాధను తీర్చుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్తి హేమాత్మంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వినోద విలసితము అను 24వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 25వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయే నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. కృపాసాగరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం. పూర్ణ బ్రహ్మ మహాయోగీశ్వరులైన వారికి సాష్టాంగ నమస్కారం. జయ జయ సాధులలామ, మంగళధామ, ఆత్మారామ, సాయి సమర్థ, భక్త విశ్రామ, పూర్ణకామ, మీకు ప్రణామాలు. గత అధ్యాయంలో హాస్యరసం గురించిన వర్ణన జరిగింది. భక్తులను ప్రేమించే సాయిబాబా ఎల్లప్పుడూ వారిని రంజింపచేస్తుంటారు. సాయి పరమ దయామూర్తి. వారి అందు అనన్య భక్తి ఒకటి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలున్న భక్తులు కోరుకున్న దానికి కొదవలేదు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అని చెప్పాడు. ఇటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అని అంటారు. శ్రీ సాయి చరితాన్ని వ్రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది. శ్రవణ యోగ్యమైన తమ లీలలను సాయి అత్యద్భుతంగా నా చేత వ్రాయింపచేశారు. నాకు వ్యుత్పత్తి జ్ఞానం రసనార్హత లేకున్నా పామరునైన నాకు స్ఫూర్తినిచ్చి భక్తులను జాగృతం చేయడానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచింపచేశారు. విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైంది. గంభీర స్వభావులైన సాయి భక్తులను ఉద్ధరించటానికి తమ కథ సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది. లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా? సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. సాయి సచ్చరిత్ర రూపంలో ఇది భక్తులకు అమృతపు చలివేంద్రం. భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. ఇది చరిత్ర కాదు, చంద్రకాంతం. సాయి కథామృతాన్ని స్రవింపచేస్తుంది. దప్పికగొని ఉన్న భక్త చకోరులు మనసారా సేవించి తృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనసుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగి వారి అభీష్టాలు తీరుతాయి. ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియజేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. శ్రద్ధగా మనసు పెట్టి ఈ అభినవ కథను వినండి.
దయార్ణవమైన గురుమాత గురించిన అనుభవం కలుగుతుంది. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థంలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక గడియసేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. అహ్మద్నగర్లో దాము అన్న కాసార్ అన్న పేరుతో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు సాయి పాదాల యందు ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ పరమభక్తుని కథను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. సాయి యొక్క భక్త రక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద కొత్త పతాకాలను షిరిడీ గ్రామంలో ఊరేగించటం అక్కడి వారికి తెలుసు. వానిలో ఒకటి నీమోన్కర్ది, రెండవది ఈ దాము అన్నది. ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది. దాము అన్నాకు 2 భార్యలున్న పుత్ర సంతానం కలుగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలను పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. వడ్రంగి కోండ్య ఇంటి వద్ద పతాకం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మ్రోగింపుతో పతాకాలను ఊరేగింపుకు తీసుకువెళ్ళేవారు. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన 2 వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా రామనవమిని దాము అన్న సేట్ జరిపించేవాడు. ఈ దాము అన్న కథను ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క సామర్థ్యత విదితమవుతుంది. ముంబై నగరంలోని దాము అన్న స్నేహితుడు 2 లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉంది. ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశారు. నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరొక 1 లక్ష సంపాదించుకుందాం. నిర్భయమైన వ్యాపారం, వెంటనే జాబురాయి. ఇప్పుడు దూదిని కొందాం, దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే తరువాత మనం పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఈ సమయాన్ని జారవిడుచుకోకు అని వ్రాయగా అన్నా మనసు కలవరపడింది. అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం. అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు. వ్యాపారం చేయాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంతో అన్నాకు చింత పట్టుకుంది. దాము అన్నా కూడా గురుపుత్రుడు. బాబాకు ఉత్తరం రాశాడు. మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు. మీరే మాకు రక్ష. వ్యాపారం బాగానే ఉంది, చేద్దాము అని అనిపిస్తూ ఉంది. కానీ దీనిలో లాభం కలుగుతుందా లేక నష్టమా దయచేసి తెలియచేయండి అని మాధవరావుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదవమని వినిపించి వారి ఆజ్ఞను తెలియజేయమని మరునాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతికి అందింది. అతడు దానిని తీసుకొని వెళ్ళి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామ, ఏమిటి హడావిడి? ఇక్కడున్న ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. బాబా, నగర్లోని దాము సేఠ్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామ చెప్పాడు. ఏం రాశాడు? ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు ఇచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అక్షరాలా మీరు చెప్పినదే దాము అన్న ఉత్తరంలో ఉన్నది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చొని భక్తులలో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరిని ఉత్తరం
మరొకరికి ఉత్తరాన్ని వ్రాయిస్తారు. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇంకా చదవడం ఎందుకు అని శ్యామ అన్నాడు. బాబా, అరే శ్యామ, చదువు చదువు చదువు, నా మాటే నిజమని ఎందుకు అనుకుంటున్నావు? ఊరికే ఏదో తోచింది చెప్తా చెప్పానంతే చెప్తుంటానంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని బాధతో సేటుకు మతిపోయింది అన్నారు. నీ ఇంట్లో ఏం లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు, లక్షలు వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పారు. ఆ జాబు కోసం క్షణము ఎదురు చూస్తూ ఉన్న దాము అన్నాకే అది అందగానే దానిని తక్షణం చదివాడు. అందులోని విషయాన్ని తెలుసుకొని సేటు నిరుత్సాహపడ్డాడు. అతని ఆశావృక్షం పడిపోయింది. అతని మనోరథపు దుర్గం కూలిపోయింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 లక్షకు వడ్డీకిచ్చి త్వరలో లక్షాధికారినై షావుకారు అయిపోయి నగర్లో సుఖంగా ఉంటాను అని అతను తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. బాబా ఇలా చేశారేమిటి అని దాము అన్న అత్యంత నిరాశ చెందాడు. అసలు ఉత్తరం రాయడం పొరపాటయింది. తన మంచిని తానే పాడు చేసుకున్నాడు. చూస్తూ చూస్తూ వడ్డించిన విస్తరిని తానే తన్నుకున్నట్లయింది. కళ్ళతో చూడడానికి, చెవులతో వినడానికి వ్యత్యాసం ఉంటుంది కనుక బాబా వద్దకు మీరు స్వయంగా వస్తే బాగుంటుంది అని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు. దాని ప్రకారం బాబా వద్దకు వెళ్ళడం మంచిదేమో, తనకు ఇదే శుభప్రదమేమో, బహుశా బాబా అనుమతిని ఇవ్వవచ్చు అని ఆలోచించుకొని అన్నా షిరిడీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు. మెల్లమెల్లగా వారి పాదాలను పట్టసాగాడు. బాబాను అడగడానికి ధైర్యం చాలలేదు. బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనసులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సాయం చేస్తే లాభంలో కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. సాయి చరణాలపై శిరసు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలు మనసుకు లక్షణం. దాము అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోలేడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాల్లోని హితాన్ని తెలుసుకుంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాలలోని హితాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యామి అయిన సాయి సమర్థులు వారి అంతరంగంలోని దానిని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనసులోని విషయాన్ని సాయి చరణాల యందు ప్రేమతో మనవి చేసుకుని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. గురువే నిజమైన మాతాపితలు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చేసేవారు చేయించేవారు వారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని తాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసిన తల్లి ప్రేమ మారదు. ఔషధంలోని చేదు జబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు. ఏది మంచో తల్లికే తెలుస్తుంది. అన్నా బాబాను భాగస్వామిగా చేసుకున్న బాబా దానికి లోబడతారా? వారి ప్రేమ ఏ లాభము ఆశించనిది. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారంలో భాగం ఎంతటిది? ఈ
ఈ సత్పురుషులు కేవలం దీన జనులను ఉద్ధరించటానికి జగత్తులో అవతరిస్తారు. యసు నియమ శమ దమాది సంపదలున్నవారు, మాయా మాత్సర్యాది వికారాలని దోషాలు లేనివారు, కేవలం పరులను అనుగ్రహించటానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్న యొక్క స్వామ్యం అనే ఆలోచన అతని మనసులోనే రహస్యంగా ఉండగా బాబా బయటికి ఏం సమాధానం చెప్తారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్య వర్తమానాలు, వారి మనోగతాలన్నీ బాబాకు కరతలమలకం. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి. అపన్ నాహిరే బాపు ఇస్మే, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరి అయినది కాదని తమ అయిష్టతను సూచించారు. అన్నా లోలోన సిగ్గుపడిపోయాడు. బాబా మాటలను విని దాము అన్నకు విషయం అర్థమైంది. మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి ఆదోవదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి. 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. వారి మాటలను విని అన్నా మనసులో సిగ్గుపడిపోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. క్రింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. ఇక్కడ దాము అన్న స్నేహితుడు అన్నా వద్ద నుండి జవాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. తరువాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్న ఉత్తరం రాయగా అతడు అది చదివి ఆశ్చర్యపోయాడు. కర్మగతి ఎంత విచిత్రం అని అనుకున్నాడు. చేతిలోని వ్యాపారాన్ని తాను స్వయం ఆలోచించకుండా ఆ ఫకీరు సలహా కోరడం ఎందుకు? వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది. జరగవలసిన దానిని బట్టే బుద్ధి పనిచేస్తుంది. ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరు ఎందుకు? ప్రపంచ వ్యవహారాలు వదిలేసి ఇంటింటా రొట్టె ముక్కలు అడుక్కుని పొట్ట నింపుకునేవాడు ఏం సలహా చెప్పగలడు? చేటుకు అసలు అదృష్టం లేదు. అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇక ఎవరైనా భాగస్వామిగా చూసుకోవాలి. జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు. అన్నా ఊరికే ఉండిపోయాడు. అతని స్నేహితునితో కర్మకాలిన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాలలో పడ్డాడు. సట్టా వ్యాపారం చేయగా అతని రోజులు బాగలేక అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు. ఫకీర్ మాట విననందుకు శిక్ష. మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, గొప్ప తెలివి గలవాడు. సాయిబాబా నిజంగా మహాత్ముడు. వారికి భక్తులపై ఎంతటి కరుణ. స్నేహితుడనని దాము అన్న నా మాట విని ఉంటే కష్టాలలో చిక్కుకుని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. అతనికి ఎంతటి దృఢ విశ్వాసం. అతని వెరితనాన్ని హేళన చేశాను. నేను చాలా తెలివైన వాణ్ణని గర్వపడ్డాను. అంతా వ్యర్థమనే అనుభవమైంది. ఆ ఫకీరును అనవసరంగా నిందించాను. వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే. ఇలా నష్టపోయేవాణ్ణి కాను అని అనుకున్నాడు. మరొక విషయాన్ని చెప్పి అన్నా యొక్క వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది. రాలే అన్న పేరు గల మమలేదార్ మామిడి పండ్లను పంపించాడు. సాధారణంగా సాయిబాబాకు సమర్పించటానికి పార్సిల్ మాధవరావు పేరున కోపర్గాం నుండి షిరిడీకి వచ్చింది. ఆ పార్సిల్ను మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో గమగమ సువాసనతో 300కు పైగా మధురమైన మామిడి పండ్లు ఉన్నాయి. బాబా వాటినన్నిటినీ చూచి మాధవరావుకి ఇచ్చారు. అతడు 4 పండ్లను కొలంబాలో వేసి మిగిలిన వానిని తన వెంట పట్టుకుని పోయాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना, मैंने गमाया काली जमाना, मैंने गमाया साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
Baba, Sai Baba.